త్రికూటాచలం అనేటటువంటి పేరు కలిగినటువంటి ఒక పెద్ద పర్వతం. ఆ పర్వతానికి 3 శిఖరములు. ఒక శిఖరము బంగారముతో చేయబడింది, ఒక శిఖరము వెండితో చేయబడింది, ఒక శిఖరము ఇనుముతో చేయబడింది. ఈ 3 లోహములతో చేయబడినటువంటి శిఖరములు కలిగినటువంటి ఈ త్రికూటాచలమునందు ఎన్ని రకాల వృక్షాలో పెరుగుతుండేవి. ఏనుగులు మంచి వయస్సులో ఉన్నాయి. అవి పెద్ద పెద్ద మందల కింద వెళ్ళిపోతుండేవి. అతనగారు అన్నారు, ఈయనొక్కడు దారి తప్పాడు కొన్ని ఏనుగులతో. ఆ ఏనుగు రాజు. దానికి భార్యలు ఎంతమందో తెలుసా అండి? 10 లక్షల కోట్లు. అంతమంది భార్యలు పరివేష్టించున్నారు ఆ ఏనుగుని. ఆ ఏనుగుకి భార్యలు అంతమంది ఉంటే ఇంకా బంధువులును అయినవారు, స్నేహితులు, రాజు కాబట్టి పరివారము, వీళ్ళు ఎంతమంది ఉండుంటారో మీరు ఆలోచించండి. చిట్ట చివరికి ఒక సరోవరం కనపడి, అద్భుతమైనటువంటి సరోవరం. ఎంత బాగుందో ఈ సరోవరం అనుకున్నాడు. అంతకు ముందు అందులోకి ఎవరు ప్రవేశించినట్లు ఆధారాలు లేవు. దాని నిండా పద్మాలే, చుట్టూ చెట్లే. ఆ చెట్ల యొక్క నీడ ఆ నీటిలో కనపడుతోంది. అరవిరిసినటువంటి పళ్ళు, రొద చేస్తున్నటువంటి జంకారం చేస్తున్నటువంటి తుమ్మెదలు, అందులో రకరకాలైన చేపలు, ఎండ్రకాయలు, మొసళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయి. అంత నీటిని చూడగానే పొంగిపోయింది ఆ ఏనుగు. తన భార్యలందరితో కలిసి ఆ నీళ్లలో దిగాడు. తొండన్ని నీళ్లు లాగాడు. పోరడిని నీళ్లు వెళ్ళాయి. ఆ నీటి వేగంతో పాటుగా చేపలు వెళ్ళిపోయాయి లోపలికి, మొసళ్ళు వెళ్ళిపోయాయి, ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి. ఆ తొండంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడేం చూశాడు? ఒక్కసారి భార్యల వంక చూశాడు. ఆ నీరంతా తొండంలో నిలబెట్టాడు. నిలబెట్టి, చూశారా ఎంత నీరు లాగేశానో అన్నాడు. అంత నీరు దుస్సం లోపలికి వెళ్ళిపోగానే వాళ్ళు తెల్లబోయి, ఆహా మా ఆయన శక్తిని చూస్తున్నారు. ఇప్పుడు ఊంచుకుని ఆ తొండాన్నిలా పైకెత్తాడు. పైకెత్తి అని ఆకాశం మీదకిసిరాడు. నీళ్లు ఇలా పెట్టి పైకి చిమ్మితే లోపల ఉన్నటువంటి గాలి శక్తితోటి ఈ తొండంలో ఉండిపోయినటువంటి చేపలన్నీ విడిపోయి మీనరాశిలో పడిపోయి, ఇందులో ఉన్న ఎండ్రకాయలన్నీ విడిపోయి కర్కాటక రాశిలో పడిపోయి, ఇందులో ఉన్న మొసళ్ళన్నీ విడిపోయి మకర రాశిలో పడిపోయి 3 రాశుల్లో పడేటట్టు కొట్టాడు. ఇది చూసి దేవతలు ఆకాశంలో తిరుగుతున్న వాళ్ళు ముక్కున వేలేసుకుని ఉండిపోయారట. ఏమి ఏనుగురా, ఏం బలం రా ఇది అన్నారట.